అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది రోజున మనం ఖచ్చితంగా ఉగాది పచ్చడి చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టి తర్వాత మనం దాన్ని తింటా ఉంటాం కదా! ఆ ఉగాది పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా వేపపూత, మామిడికాయ ముక్కలు, చింతపండు, ఉప్పు, కారం, బెల్లం వీటన్నిటితో షడ్రుచుల సమ్మేళనమైన ఈ ఉగాది పచ్చడి. అలాగే అరటిపండు, పుట్నాలు అనేవి ఆప్షనల్. ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క విధంగా చేసుకుంటారు కాబట్టి అవి ఆప్షనల్ అనమాట. ఇప్పుడు వీటినన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని చక్కగా చింతపండు రసాన్ని వేసుకోవాలి. చింతపండు రసాన్ని కొంతమంది తక్కువగా వేసుకొని తింటా ఉంటారు. కొంతమంది ఎక్కువగా వేసుకొని తింటా ఉంటారు. అది ఎవరు ఫాలో అయ్యే పద్ధతి బట్టి దాంట్లో ఉంటుంది. అలాగే మనం అరటిపండుని, పుట్నాలను కూడా యాడ్ చేసుకుంటే మన ఉగాది పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ ఉగాది పచ్చడిలోని ఒక్కొక్క రుచి ఒక్కొక్క అనుభవానికి ప్రతీక. ఆ అనుభవాలకు ప్రతీకగా మనం ఈ ఉగాది పచ్చడిని తింటా ఉంటాం.